ప్రియులారా, మన ప్రభువును రక్షకుడిని యేసు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఇన్ని దినములు ఎంతో మీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పటికీ మీ విశ్వాస ప్రయాణము మీ స్థితిగతులను మార్చి మిమ్మల్ని నిలబెట్టుకుంది. అందును బట్టి మనం ఎంతో ప్రభువును స్తుతించవలసిన వారేమన్నాం. కానీ రానున్న దినాల్లో ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యములో మనము చేర్చబడిన నిమిత్తము నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దేవుని వాక్యమును పట్టుకొని వాక్యాన్ని కలిగి ఉండి జీవించినంత వరకు కూడా ఆయన రాజ్యములో వారసులుగా మనం నిలబడగలుగుతాం. కాబట్టి దయచేసి దేవుని వాక్యములో ఉన్న నీతిని అనుసరించి నడవాలి. వాక్యము లేనప్పుడు అబ్రహాము నడిచాడు, నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అదే విధముగా యోసేపు నడిచాడు, వాక్యము లేదు. ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ అతడు నీతిని కలిగి దేవుని వాక్యములో నిలబడి ఉన్నాడు గనక ఆ సమృద్ధి అతని జీవితాన్ని మార్చేసింది. ఈరోజు నీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తావు? నువ్వు కలిగి ఉన్న వాక్యము, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ స్థితిగతులను ఏ విధముగా మారుస్తుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దయచేసి ప్రార్థించండి, వాక్యాన్ని అంగీకరించండి. వాక్యము వినినంతనే నీ జీవితం మార్చబడదు. దాన్ని నీ జీవితంలో అమలు చేసుకునే అనుభూతిలోనికి అడుగుపెట్టినప్పుడు దేవుని ఆశీర్వాదము నేను విడువక నిత్యము నిన్ను సమృద్ధి కలిగిన దేశములో, పాలు తేనెలు ప్రవహించు దేశము గల ఆ పరలోక నిత్య రాజ్యములో నిన్ను వారసురాలుగా నిలబెట్టుకుంటాడు. కనుక దేవుని వాక్యమును అనుసరించినాడు, దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మీ పరిస్థితులన్నీ మార్చి దీవించును గాక.